హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియన్ నేవీ నుంచి అయితే అగ్నివీర్ వేకెన్సీ కిందికి అయితే కొన్ని నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఎస్ఎస్ఆర్ వేకెన్సీ అనేది ఉండడం అయితే జరిగింది. మంచి వేకెన్సీ అయితే ఉన్నాయండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సాలరీ ఎంత ఉంటుంది అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా ప్రాసెస్ అని వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే ఎలా చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ అనేది మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ నేవీ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. అన్మ్యారీడ్ ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది మీరు చేసుకోగలరు. ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలు అయితే ఉంటాయండి. 2023 బ్యాచ్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 1400 వేకెన్సీ అయితే ఉన్నాయండి. దీంట్లో ఫీమేల్ వాళ్ళకైతే 280 వేకెన్సీ అనేది కేటాయించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోగలరు. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 పాస్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరండి. సబ్జెక్ట్ అనేది మ్యాథ్, అదేవిధంగా ఫిజిక్స్ అయితే మీ దగ్గర సబ్జెక్ట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అట్లీస్ట్ అనేది కెమిస్ట్రీ నుంచి బయాలజీ, కంప్యూటర్ సైన్స్ అయితే ఒక సబ్జెక్ట్ అయితే కలిగి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఈ మూడిట్లో అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 2022 మే 1 నుంచి 2005 అక్టోబర్ 31 లోపు పుట్టిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవుతారండి. అయితే మరి గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సర్వీసింగ్ అనేది 4 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే కొందరిని పర్మిట్ అయితే చేస్తారు. మిగతా వాళ్ళని అయితే ఇంటికి పంపించడం అయితే జరుగుతుందండి. అండ్ ఇయర్లీ ఇక్కడ లీవ్స్ అనేది 30 లీవ్స్ అయితే ఇస్తారండి. దీంతోపాటు సిక్ లీవ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ పే లెవెల్, అదేవిధంగా అలవెన్స్, అదేవిధంగా అలైడ్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. స్టార్టింగ్ అనేది 30,000 అయితే శాలరీ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే సేవా నిధి కింద కూడా ప్రతి ఇయర్ అనేది ఇక్కడైతే కొంతవరకు అయితే అమౌంట్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఇక్కడ మీకు శాలరీని చూసుకుంటే ఇక్కడ మీరు 30,000 అయితే ఉంటుందండి. సెకండ్ ఇయర్ వచ్చేసరికి అయితే 33,000 అయితే ఉంటుంది. థర్డ్ ఇయర్ వచ్చేసరికి అయితే 36,500 అయితే ఉంటుంది. ఫోర్త్ ఇయర్ అని చూసుకుంటే ఇక్కడ 40,000 అయితే ఉంటుందండి. దీంతోపాటు మిగతా అలవెన్స్ కూడా ఉంటాయి. అవి కూడా అయితే మీరు చూసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా రావడం జరుగుతుందండి. 48 lakhs వరకు అయితే. అండ్ డెత్ కంపెన్సేషన్ కూడా ఇక్కడ వాళ్ళైతే ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళ అయినా కూడా మీకైతే ఇక్కడ వాళ్ళైతే మనీ అనేది ప్రొవైడ్ అనేది చేయడం జరిగిందండి. అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకుంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. ఆ తర్వాత పీఈటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అనేది రైటింగ్ ఎగ్జామ్ అని చూసుకుంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 10+2 లెవెల్లో మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అదే 100 క్వశ్చన్స్కి అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ప్రతి క్వశ్చన్స్ అనేది 1 మార్క్స్ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. సిలబస్ అనేది ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ నుంచి అయితే ఉంటుంది. 12th లెవెల్లో ఇక్కడ సిలబస్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు 1 hour టైం అయితే ఇస్తారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పించడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మీరు ఆన్లైన్ ద్వారా అనేది ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇవాళైతే 550 రూపాయలు అనేది ఫీజు అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు అనేది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. స్టేజ్ 2 అనేది చూసుకుంటే ఇక్కడ మీకు పీఈటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు ఫిజికల్ స్టాండర్డ్ అని చూసుకుంటే 1.6 km రన్ అయితే ఉంటుందండి. మేల్ వాళ్ళైతే 6 minutes 30 secondsలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళైతే 8 minutesలో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ స్వెట్ అప్స్ అయితే ఉంటాయి. మేల్ వాళ్ళకు 20, ఫీమేల్ వాళ్ళకైతే 15 అయితే ఉంటాయి. పుషప్ అయితే ఇక్కడ ఓన్లీ మేల్ వాళ్ళైతే 12 అనేది తీయాల్సి అయితే ఉంటుంది. అండ్ బెన్ నెక్ సిటప్ అయితే ఓన్లీ ఫీమేల్ వాళ్ళు మాత్రమే తీయాల్సి అయితే ఉంటుంది. 10 అనేది ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇక్కడ పిహెచ్డీలో మీరు క్వాలిఫై అయిన వాళ్ళకైతే మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, హైట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే 157 centimeter ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళైతే 152 centimeter అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. December 8th స్టార్ట్ అవడం అయితే జరుగుతుందండి. December ఇక్కడ 17 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో వస్తే ఇలా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.